క్వింటల్కి అయితే 1000 రూపాయలు ఇస్తారా? వెయ్యా? క్వింటల్కు 1800 అయ్యా. ఏమ్రా మాకే రేట్లు చెప్పడం ఆయన అవరా నువ్వు? బట్టలు చూస్తున్నా మంచిగా లేవు, అమ్మి తమ్ము లేకుంటలేదు. అసలు మేము చేసిన పాపం ఏందయ్యా? పంట వండకేడవన్నా పండించేడతాను దేవుడా. పాపమా? పాపమేందిరా? శాపం. మీరు రైతుగా పుట్టడమే శాపం. నిజమేనయ్యా, శాపమే రైతుగా పుట్టడం. డాక్టర్ల కొడుకులు, ఇంజనీర్ల కొడుకులు పెద్ద పెద్ద విదేశాలకు పోయి బాగా చదువుకుంటారు, కానీ రైతు కొడుకు రైతుగానే ఉంటుండయ్యా. అయితే ఏందిరా, మీరిప్పుడు ఇదే భూమి మీద బతకాలే. మీ బతుకు భూమి ఇదే భూమి మీద మా రైతన్నలు 6 కాలం కష్టపడి పంట పండించకపోతే దేశం మీద ఉన్న ప్రజల బతికేందో ఒక్కసారి ఆలోచించు. అరే రంజిత్, మీరు 6 కాలం పంట పండిస్తున్నారా, కానీ ఒక్క నిమిషం కూడా మీ చేనుల పంటను ఉంచుకోర్రా. అదిరా మీ బతుకు. అవునయ్యా, 6 కాలం పండించిన పంటను ఒక్క నిమిషం ఉంచుకోవాలంటే భయం అయ్యా. ఎక్కడ బ్యాంకు కూడా